మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రాష్ట్రంలో క్షిపణుల తయారీ, దోనకొండ దగ్గర యూనిట్ ఏర్పాటు చేయనున్న బీడీఎల్ 1200 కోట్ల పెట్టుబడులు, ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభం, 2028 సెప్టెంబర్లో ఉత్పత్తి మొదలు, 1600 మందికి ఉపాధి. బీడీఎల్ మొదటి దశలో 650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రెండో దశలో మరో 550 కోట్లతో యూనిట్ పూర్తి చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 1000 టన్నుల సామర్థ్యం ప్రొపలెంట్ మోటార్లు, 130 యూనిట్ల సమీకృత ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. 1200 ఎకరాల్లో ఆయుధ సామాగ్రి తయారీ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగిలిన 200 ఎకరాల్లో 600 కుటుంబాలు ఉండేందుకు వీలుగా టౌన్షిప్ అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా బీడీఎల్కు 1346 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ప్రభుత్వం తన దగ్గర ఉన్న 317 ఎకరాలను ఎకరాకి 7.73 లక్షల చొప్పున కేటాయించాలని భావిస్తుంది. మిగిలిన భూములను సేకరించాలని యోచిస్తుంది. ఇక తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి, ఏటా పెరుగుతున్న భక్తులు, సౌకర్యాల కల్పనపై దృష్టి, 2000 హెక్టార్ల అటవీ భూమి కోసం కేంద్రానికి ప్రతిపాదన, అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దీపావళికి ప్రయాణాల ధమాకా, 1762 అదనపు విమాన సర్వీసులు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై టికెట్లకు అధిక గిరాకీ, దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హోటల్స్లో రెట్టింపు బుకింగ్లు. ఇక విరుచుకుపడిన కొండ చర్యలు, డార్జిలింగ్లో 20 మంది మృతి, నేపాల్లో 52 మంది దుర్మరణం, భూటాన్లోనూ వర్ష బీభత్సం. ఇక అమ్మాయిలు అదరహో, ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించారు. డేలా పడిపోతున్నారు పెనుసవారుగా విటమిన్ డి లోపం, దేశంలో ప్రతి 5గురు ఒకరు ఈ సమస్య బారిన. ఐక్రియార్ అన్విక అధ్యయనంలో వెల్లడి. సూర్యోదయాన ఎండ పోడకు 40 నిమిషాలు ఉంటే సమస్య అధిగమించవచ్చు అంటున్న నిపుణులు. ఇక చతుర్ముఖ వ్యూహంతో మన రొయ్యకు బలం, నాణ్యతకు పెద్దపీట వేయాలి, ఎగుమతి మార్కెట్లు విస్తరించుకోవాలి, అప్పుడే సుంకాలు, ఇతరత్ర కష్టాలు తట్టుకోవచ్చు. కొటాక్ కర్మ నివేదిక వెల్లడించింది. ఇక ఇంటి ముంగటికే కారవాన్, సందర్శనీయ ప్రాంతాలకు ఇక రై. పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం, ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రోత్సాహక రాయితీలు, త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్న ప్రభుత్వం. ఇక 2 నుంచి 6 మందికి సరిపడా పడకలు, గ్యాస్ స్టవ్, ఇండక్షన్ కుక్కర్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, తాగునీటి ట్యాంక్, సింక్, బాత్రూమ్, టాయిలెట్. చిన్న పరిణామంలో షవర్, వాష్ బేసిన్, ఎయిర్ కండిషనర్, హీటర్, డైనింగ్, వైఫై, టెలివిజన్, జీపీఎస్ ట్రాకింగ్, అగ్నిమాపక పరికరాలు, ప్రాథమిక చికిత్సా కిట్. ఇక తొలుతూ ప్రారంభించే మార్గాలు విశాఖపట్నం వరకు, విశాఖపట్నం లంబసింగి, విజయవాడ గండికోట, విజయవాడ సూర్యలంక బీచ్, విజయవాడ నుంచి నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం. ఇక ప్రకృతి అందాల కొలువు, చారిత్రక సంపదకు నెలవు, అభివృద్ధికి నోచుకొని నాగార్జున కొండ మ్యూజియం. ప్రభుత్వం దృష్టి సారిస్తే పర్యాటక స్వర్గధామమే. ఇక గురుకులాల అభివృద్ధికి సహకరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు తెలిపారు. ట్రంప్ సుంకాలపై సిపిఎం నిరంతర పోరాటం, పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. బస్తర్లో 10,000కు పైగా రేడియోల పంపిణీ, 54,000 మందికి బయట ప్రపంచంతో అనుసంధానం, ఏపీపీ పరీక్షకు 71% మంది హాజరు. ఇక విశాఖకు చేరిన శివాలిక్ స్వాగతం పలకనున్న కేంద్ర మంత్రి గారు. ఐరాస సర్వసభ్య సమావేశాలకు తెలుగు ఎంపీలు, 2వ బృందానికి పురంధేశ్వరి నేతృత్వం. ఇక డిస్కంలకు సాంకేతిక శోభగులు, విద్యుత్ ప్రమాదాల నియంత్రణ లక్ష్యం, ట్రాన్స్ఫార్మర్ల చౌర్యానికి చెక్, సిబ్బంది లేకుండా సబ్స్టేషన్ నిర్వహణ, సబ్స్టేషన్లు సాట్కోతో అనుసంధానం. ఇక ఫామ్ హౌస్లో మైనర్లు ట్రాప్ హౌస్ పార్టీ, ఇన్స్టాలో పరిచయంతో వేడుక చేసుకున్న 50 మంది, ఎస్ఓటి దాడుల్లో వెలుగులోకి బండారం, గంజాయి తీసుకున్న 2, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇక వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. గిరిజన బాలికలంటే అంత చులకన, బాధిత కుటుంబాలకు సీఎం క్షమాపణ చెప్పాలని వైకాపా అధినేత జగన్ ట్వీట్ చేశారు. 10% ఆటో డ్రైవర్లకే 15,000, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. ఇక రైలు పట్టాలపై ప్రాణాలు పోతున్నాయి, జారి పడుతూ ట్రాక్ దాటుతూ. దేశంలో 2023లో 24,678 మంది ప్రమాద గంటికలు. గురుకుల విద్యార్థినుల మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. ఇంకా శోభయమానం విజయనగర ఉత్సవం జరిగింది. వయోవృద్ధుల దర్శనంపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని టీటీడీ కోరారు. కార్గో విమానాశ్రయానికి సహకరించండి, రైతులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచన. ఇక తెలిసిన వారే కాటేస్తున్నారు, 98% అత్యాచారం కేసుల్లో నిందితులు. బాధితులకు తెలిసిన వారే, 46% సామాజిక మాధ్యమాల్లో పరిచయస్తులే. పోక్సో కేసుల్లో సగం వరకు ఎరిగిన వారి పనే. సోషల్ మీడియా కాలనాగులతో జాగ్రత్త అని
ఎన్సీఆర్బీ 2023 నివేదిక వెల్లడించింది. మలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలవద్దు, అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. ఎక్సైజ్ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుల్ని సస్పెన్షన్ చేశారు. ఇక పీపీపీ విధానంపై జగన్ ద్వంద్వ వైఖరి అని మంత్రి కొల్లు రవీంద్ర గారి ఆరోపణ. టీడీపీ బెల్ట్ దుకాణాలు నడుపుతుందని వైకాపా అధినేత జగన్ ధ్వజం. ఇక మొక్కలను పెంచి ప్రకృతిని కాపాడదాం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గారు తెలిపారు. పల్నాడు జిల్లా బొప్పుడిలో దివ్యవనాల ప్రారంభం. ఇక ఆ పుస్తకం అమరావతి రైతుల స్ఫూర్తిదాయక గాథ. పోతుల బాలకోటయ్యకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన. కల్తీ మద్యాన్ని అడ్డుకుంటే ప్రభుత్వంపై విమర్శల. జగన్పై టీడీపీ నేత సోమిరెడ్డి మండిపాటు. పడిపోయిన టమాటా ధరలు. పత్తికొండలో కిలో ₹4 పలికిన వైనం. రైతులకు చేతికిచ్చేది కిలో రూపాయికి మాత్రమే. ఇంకా కంప్యూటర్లకు కొత్త ముప్పు. పేస్ట్ జాకింగ్. మనం కంప్యూటర్లోనూ ఫోన్లో ఏదైనా వెబ్సైట్ చూస్తున్నప్పుడు నచ్చిన ఫైల్ లేదా ఈమెయిల్ వంటిది తెరవాలనుకున్నప్పుడు దాన్ని అన్వాంటెడ్గా కంప్యూటర్ గుర్తిస్తే వెంటనే మనం అప్రమత్తం చేస్తుంది. తెరవడం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తుంది. దీనికి విరుగుడుగానే నేరగాళ్లు ఇప్పుడు ఈ పేస్ట్ జాకింగ్ రూపొందించారు. ఉదాహరణకు తమకు బాగా తెలిసిన వెబ్సైట్ చూస్తున్నప్పుడు అందులో పలానా వస్తువు తక్కువ ధరకు అందిస్తున్నామని నకిలీ ప్రకటన వచ్చేలాగా చేస్తారు. ఆసక్తి కొద్దీ దాన్ని తెరవగానే అక్కడ ఒక క్యాప్చా పేరుతో కొన్ని అక్షరాలు కనిపిస్తాయి. వీటిని దిగువ చూపించిన స్థలంలో పేస్ట్ చేయాలని సంకేతం ఉంటుంది. పేస్ట్ చేయగానే ఆ కంప్యూటర్లోకి నేరగాళ్లు పంపిన గూఢాచార్య సాఫ్ట్వేర్ లోడ్ అవుతుంది. అప్పటి నుంచి కంప్యూటర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. కంప్యూటర్లో ఉన్న సమస్త సమాచారాన్ని కొల్లగొట్టేస్తారు. ఇక 14 రోజుల్లో 20 లక్షల మంది భక్తులు. ఎన్నడూ లేనంతగా ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా రాక దసరాలో ఇదే ఆల్ టైమ్ రికార్డ్. ఇక తొడ ముట్టించారు. సంస్థను పీకల లోతులు అప్పులు ముంచిన చెవిరెడ్డి. సొంత పంచాయతీకి 70 కోట్లు ఆస్తులు దారాదత్తం. ఇక P4లో భాగమైతే చరిత్రలో స్థానం. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు తెలిపారు. కోరుకునే వరకు ప్రభుత్వం అందే బాధ్యత. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు. కురూపం అనంతపురం ఘటనలపై సీఎం ఆరా. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం. తండ్రిని బంధించి తల్లి గొంతు కోశాడు. డబ్బులు ఇవ్వలేదని కుమారుడి ఘాతకం. మృతదేహాన్ని ఈడ్చుకువెళ్లి బయటపడేసిన. టీవీలో పాటలు చూస్తూ రాక్షసానందం. ప్రొద్దుటూరులో దారుణం. పసికందు మృతి ఘటనపై 6గురికి షోకాజ్ నోటీసులు. త్రిసభ్య కమిటీ విచారణ. అనంతపురంలో త్వరలో కురూపం వెళతా. 2 గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. 7 నుంచి కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు. నేడు బార్బోడోస్కు వెళ్లనున్న సభాపతి అయ్యన్న పాత్రుడు. 7న ఉపాధ్యాయ సమస్యలపై పోరుబాట. పిలుపునిచ్చిన ఫ్యాప్టో. ఈపీఎఫ్ సేవలు మరింత సులభం. పీజీఎన్ సర్వీస్ కోటాపై వేడని ప్రతిష్టంభన. పిహెచ్సిలో కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె. వైద్యారోగ్య శాఖలో అధికార వికేంద్రీకరణ. ఇక పాక్కు మద్దతు వార్తల్ని ఖండించిన రష్యా. ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన. దేశమంతటా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని సిఈసి తెలిపింది. ఇక ఎమర్జెన్సీ లేకపోయినా ర్యాట్ యాక్టివేట్. ఎయిర్ ఇండియా విమానంలో అనూహ్య ఘటన. సురక్షితంగా ల్యాండింగ్ అయింది. ఇక అన్ని బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని పైలట్ల సమ్మె కోరింది. ఈజిప్ట్ పైన అందరి దృష్టి. నేడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కీలక శాంతి చర్చలు. ఇక డ్రోన్లు క్షిపణులతో రష్యా బేకర్ దాడి. ఉక్రెయిన్లో 5గురు మృతి చెందారు. ఔషధ ఉత్పత్తిదారుల ప్రమాణాలు పాటించేలాగా చూడండి రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం. ఇక ఇజ్రాయెల్ అణుశక్తి. పారిస్కు దగ్గరై బారజాల రియాక్టర్ నిర్మాణం. ఆపరేషన్ ఫ్లంబూట్తో దక్కిన 200 టన్నుల యురేనియం. ఇక హిందూ మహాసముద్రంలో భారత్ బ్రిటన్ల మధ్య యుద్ధ విన్యాసాలు. ఇక ఇలోనియాకి కేంద్ర బలగాలు. ట్రంప్ నిర్ణయం. ఓరెగాన్కు పంపడాన్ని అడ్డుకున్న కోర్టు. వేలుముద్ర మోసాలకు అరచేత్తో అడ్డుకట్ట. వినూత్న సాధనాన్ని అభివృద్ధి చేసిన కాన్పూర్ ఐఐటి. ఖలిస్తానీ సంస్థల నిధులపై కెనడానేగా. మీ యుద్ధ విమానాల శకలాల కిందే మీరు సమాధి. భారత్కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక. ఇక దివ్యాంగులు విక్రయించే పరికరాలను ధృవీకరణ తప్పనిసరి. పోర్టల్ను ప్రారంభించనున్న కేంద్రం. ఆ 4 పౌరుల హత్యపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి, లేదంటే జైల్లోనే ఉంటానని వాంగ్చుక్ తెలిపారు. ఇక కల్తీ దగ్గు మందుతో మధ్యప్రదేశ్లో మరో 2 చిన్నారుల మృతి. 16కు చేరిన మృతుల సంఖ్య. పోలీస్ అదుపులో పహల్గామ్ ఉగ్రవాదుల సహాయకుడు. ఇక భారత్ నుంచి అంటార్టికాకు రవాణా విమానం స్టార్ట్ చేశారు. ఇంకా సాక్షి చూద్దామండి ఒకసారి. మహిళలు మురిపించారు. ఇటీవల పురుషుల ఆసియా కప్లో పాకిస్తాన్ను భారత్ జట్టు చిత్తు చేయగా మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్ జట్టు కూడా అదే పని చేసింది. కొలంబోలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ బృందం 88 పరుగుల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఇక బీహార్ ఎన్నికల్లో 17 మార్పులు తెస్తున్నామని వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సిఈసి జ్ఞానేష్ కుమార్ చెప్పారు. ఇక లడాఖ్కు రాష్ట్ర హోదాతో పాటు రాష్ట్రాన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్తో పోరాటం చేద్దామని
వాంగ్చుక్ అన్నారు. ఇక ఆఫ్రికా టు ఆంధ్ర నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి కీలక నేత అండ. ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యంపై అపార అనుభవం. ఎన్నికల ముంగిట మద్యం వ్యాపారంపై కీలక నేతలతో చర్చలు. రాష్ట్రంలో గోవాలో మద్యం ఫ్యాక్టరీ లీజుపై కీలక సమాచారం. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించేలా స్కెచ్. అందువల్లే టీడీపీని ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న శంకర్ యాదవ్ను కాదని ఇతనికి టికెట్. ఎన్నికలయ్యాక ముందుగా అనుకున్న స్కెచ్ మేరకు నకిలీ లిక్కర్ దందా. రాష్ట్రంలో 2 చోట్ల, పొరుగు రాష్ట్రాల్లో 1 చోట నకిలీ మద్యం తయారీ ప్లాంట్. మలకల చెరువు ఘటన నేపథ్యంలో మిగతా 2 ప్లాంట్లు మూసివేత. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతోనూ సాన్నిహిత్యం. కీలక నేత ఆదేశాలతో ఆ వ్యవహారం సద్దుమణిగేలాగా చక్రం తిప్పుతున్న ఓ ముఖ్య నేత. ఇక ఏం స్కెచ్ వేశావు చంద్రబాబు? రాత్రికి రాత్రి నకిలీ మద్యం సూత్రధారులు మార్పు. సీఎం చంద్రబాబుపై జగన్ మండిపాటు. రాష్ట్రంలో మద్యం అక్రమాలకు మలకల చెరువు ఘటన నిదర్శనం. ఇక బిగ్ ఫిక్స్ రాకుంటే బై బై. సాఫ్ట్వేర్ కోడ్ జనరేషన్లో అప్గ్రేడ్ కాని వారికి లే ఆఫ్ల ముప్పు. ఏఐ టూల్ కోడింగ్ నైపుణ్యం లేని ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు. ఏటా ఏఐ ఆధారిత కొలువులు సాధిస్తున్న 3 లక్షల మంది. వారిలోనూ స్కిల్స్ మెరుగుపరుచుకొని 1,20,000 మందికి ఉద్వాసన. ఇంజనీరింగ్ కాలేజీలు అందిస్తున్న ఎమర్జింగ్ కోర్సులో కానరాని సరికొత్త మార్పు. ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ వంటి కోర్సులు చేసిన వారికి గగనంగానే ఉద్యోగాలు. నాస్కామ్, బీసీజీ అధ్యయనంలో వెల్లడి. ఇక మన్యంలో మరణ మృదంగం. కురపం ఆశ్రమం పాఠశాలలో వారం వ్యవధిలోనే 2 బాలికల మృతి. పచ్చకామెర్లు విషజ్వరాల విజృంభణ. 100 మందికి పైగా బాలికలకు అనారోగ్యం. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి విశాఖ కేజీహెచ్లో చికిత్స. ఐసీయూలో 3 బాలికలు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం భగ్నం. నెల్లూరులో సచివాలయ ఉద్యోగుల సభను అడ్డుకున్న పోలీసులు. టౌన్ హాల్ గేటుకు తాళాలు. రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగులు. కాకిల తీరుపై సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం. రేపు చెలో విజయవాడ. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య పిలుపు. దశల వారీగా ఉద్యమం. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్. ఇక డిమాండ్లు పరిష్కరించుకుంటే సమ్మె తప్పదు. విద్యుత్ ఉద్యోగుల హెచ్చరిక. పట్టువేడని వైద్యులు. 2వ రోజు కొనసాగిన రిలే దీక్షలు. ఇక వృక్షాలను రక్షిస్తే అవి జీవరాశిని సంరక్షిస్తాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ గారు తెలిపారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆయుర్దాయంలో మనం వెనకే. జపనీయులు 85 ఏళ్లు, భారతీయులకు 72 ఏళ్లే. మనోళ్ల సగటు ఆయుష్ 13 ఏళ్ల తక్కువ. అలవాట్లు, ఆహారంలో తేడాలే కారణం. ఇక పండగ అయిపోయింది, పోదాం పద. సెలవులు ముగియడంతో స్వస్థలం నుంచి తిరుగు ప్రయాణం. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్. టోల్ ప్లాజాల వద్ద బార్లు తీరిన వాహనాలు. ఇక తల్లికి వందనంతో జీఎస్టీ జోష్. పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక స్థితి. ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి. చదువులకే కాకుండా గృహోపకరణాలు, సైకిళ్లు, బైకులు కొనుగోలుపై వ్యయం. కొందరు మరింత సొమ్ము కలిపి బంగారం కొన్న వైనం. దీంతో జీఎస్టీ 2 జూలై, ఆగస్టులో గణనీయంగా పెరుగుదల. జూన్లో వసూలు 2,591 కోట్లు. తర్వాత 2 నెలల్లో 2,977 కోట్లకు చేరిక. ఇక తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి. పుణ్యక్షేత్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు. ఏటా 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. తదనుగుణంగా వసతులు పెంచాలి. ప్రధాన రహదారులతోనూ అనుసంధానం. 2,000 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్రాన్ని అడుగుదాం. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పర్యావరణ రహితంగా తీర్చిదిద్దాలని సీఎం గారు తెలిపారు. 16న ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సూచనలు. ఇక వర్చువల్గా పాల్గొన్న డిప్యూటీ సీఎం గారు. శబరిమల, ఇతర ఆలయాలను పరిశీలించి అభివృద్ధి చేద్దామన్న పవన్ సూచన. ఇక ఏపీపీఎస్సీలో లీకు వీరుడు. అనధికార సోషల్ మీడియాలో అధికారిక సమాచారం ముందే లీక్ చేస్తున్న కమిషన్ సభ్యుడు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను వెల్లడి. అభ్యర్థులు అభిప్రాయాల సేకరణ. తాజా ర్యాంకింగ్స్ జాబితాపై పోల్స్. వైసీపీ హయాంలో సుధీర్ నియామకం. జగన్కు సమీప బంధువు అనే ప్రచారం. సర్వం తానే అన్నట్టుగా వ్యవహారం. సర్కారుకు నిరుద్యోగుల సంఘం ఫిర్యాదు. ఇక మండిన ఎండ, పిడుగుల వాన. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి. నేడు తీవ్ర స్థాయిలో పిడుగులు. ఐఎండీ తెలిపింది. కొనబోతే కొరవి. వాయుసేన ముందు సవాల్. స్టెల్త్ విమానాలపై ఎటూ తేల్చుకోలేని స్థితి. చైనా వద్ద 300J-20 స్టెల్త్ విమానాలు. J-35 తయారీలోనూ బిజీ. 2030 నాటికి పాక్కు J-35లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న డ్రాగన్. 5 ఏళ్లలో ఇరు దేశాల నుంచి పెనుముప్పు. మన వద్ద ఉన్నవి రఫేళ్లే. ఏఎంసీఏ విమానాలు తయారు చేసుకోవాలన్న మరో 10 ఏళ్లు. మనకు ప్రత్యామ్నాయాలు F-35 లేదా Su-57లు కొనడమే. F-35ల స్టెల్త్ సామర్థ్యం అద్భుతమే, కానీ కొనాలంటే షరతులు. వాటితో పోలిస్తే Su-57ల స్టెల్త్ సామర్థ్యం అంతంత మాత్రమే. కొనాలన్నా అవి అందుబాటులోకి వచ్చేసరికి 10 ఏళ్ల దాకా పట్టచ్చు. ఎల్లుండు ఇండియా ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. పిహెచ్సి వైద్యులకు 20% ఇన్ సర్వీస్ కోటా అంగీకరించిన ప్రభుత్వం. 2030 వరకు అమలుకు వైద్యుల డిమాండ్. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న కమిషనర్. ఇక పిన్నిని నరికేసి 4 ముక్కలుగా చేసి భార్యను దూరం చేసిందని 13 ఏళ్లుగా పగ.
16 ఏళ్ల కొడుకుతో కలిసి కత్తితో నరికిన హత్య, సంచుల్లో కట్టి కాలువలో పడేసిన బెజవాడలో ఘోరం. ఇక నకిలీ మద్యం తీగ తెనాలిలో కదిలిన డొంక. కీలక నిందితుడు కొడాలి శ్రీనివాసరావు కోసం గాలింపు. మలకల చెరువులో ఇతడి పేరుపైనే భవనం లీజ్. వైసీపీ హయాంల నుంచి రాకెట్. కూటమి వచ్చాక కొనసాగింపు. 2 టీడీపీ నాయకులపై వేటు. తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడుపై సస్పెన్షన్. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. పీఓకే మనదే, అది భారత్ అనే ఇంట్లో ఓ గది పాకిస్తానీలు ఆక్రమించుకున్నారు. పీఓకేను తిరిగి తెచ్చుకోవాలి, అఖండ భారత్ మన లక్ష్యం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి వ్యాఖ్య. ఇక బీహార్లో హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం. రేపు మాపు ఎన్నికల షెడ్యూల్. ఎన్డీఏ ఇండియా మధ్య కీలక పోరు. అధికార విపక్షాల మధ్య ఓట్ల తేడా 1%. తాజా సర్వేలో వెల్లడి. ఎన్నికలపై ఉత్కంఠం. జాతీయ పార్టీలకు గేమ్ చేంజర్ పోల్స్. కుల సమీకరణాలపై పార్టీ కసరత్తులు. పోటాపోటీ హామీలతో ప్రచార వ్యూహాలు. తొలిసారి బరిలోకి ప్రశాంత్ కిషోర్ పార్టీ. కింగ్ మేకర్ పాత్రపై జోరుగా బెట్టింగ్లు. ఇక దీపావళికి పేదింటి వెలుగులు. పండగలోపు ఇళ్లు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ఇప్పటికే 2.5 లక్షల గృహాలు పూర్తి. తుది హంగులు దిద్దుకుంటున్న పేదల నివాసాలు. సీఎం ఆదేశాలతో ఊపందుకున్న పనులు. ఆప్షన్ 3 ఇళ్లు నిర్మాణం వేగవంతం. ఇక ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ త్వరితగతిన సిద్ధం చేయండి. తిరుమలలాగా శ్రీశైలం చేయాలని చంద్రబాబు గారు తెలిపారు. ఇక ఫైనాన్షియల్ జోన్గా అమరావతి. ఒకేసారి 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల ఏర్పాటు. భూ కేటాయింపులు పూర్తి. త్వరలో శంకుస్థాపన. అమరావతి 2.0లో కీలక అడుగు. భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఇక నకిలీ మద్యంపై ఉక్కుపాదం. కల్తీ మద్యం దోషులు గుట్టురట్టు. విక్రయించిన వారిని గుర్తించిన ఎక్సైజ్ శాఖ. డైరీలో కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు. పరారులో ప్రధాన నిందితుడు. దాదాపు 80 మందికి సంబంధం. ప్రత్యేక బృందాలు గాలింపు. కర్ణాటక, తెలంగాణలోనూ జల్లెడ. తొందరలోనే అరెస్టులు. ఇక అనకాపల్లి బెల్లం తగ్గిన ఉత్పత్తి. గణనీయంగా తగ్గుముఖం పట్టిన చెరుకు సాగు. 2014లో 2.5 లక్షల హెక్టార్ల పంట. 2024లో 27,000 హెక్టార్లకి పరిమితం. 10 ఏళ్ల క్రితం యార్డుకు 42 లక్షల దిమ్మల బెల్లం రాక 2024లో 14 లక్షల దిమ్మలకే పరిమితం. కూలీల కొరత, తెగుళ్ల బిడద, తగ్గిన గిట్టుబాటు ధరలు. ఇక ఆర్టీసీలో అక్రమార్కులు. 6 సస్పెన్షన్. పెట్రోల్ బంక్ కాంట్రాక్టర్తో అధికారుల కుమ్మక్కు. ప్రైవేట్ స్కానర్లతో నగదు మళ్లింపు. దాదాపు 55 లక్షల స్వాహా. రవాణా మంత్రి సొంత జిల్లాల్లో బాగోతం. ఇక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో 6 గంటల్లో బెంగళూరుకు. విజయవాడ నుంచి రై కొత్త హైవేతో తగ్గనున్న దూరం. ప్రస్తుతం 12 గంటల ప్రయాణ సమయం. 19,320 కోట్లతో 332 కిలోమీటర్ల రహదారి నిర్మాణం. 14 ప్యాకేజీల్లో 13 ఇంటర్చేంజ్లతో ప్రణాళికల సిద్ధం. 2020 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం. ఇప్పటికే బిడ్డింగ్లో ఆహ్వానం. ఇంకా ఈ నెలలో మిగిలిన వార్తలు చూద్దామండి. వేదాంత 13,226 కోట్ల పెట్టుబడులు. ఇక $125,000 మించిన బిట్ కాయిన్. బిఎస్ఎన్ఎల్ 4G టవర్లను 5Gకి మెరుగుపరుస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇక జీడీపీలో 25% ఎస్బీఐ ఆస్తులు. 2047కు ఇది లక్ష్యం. చైర్మన్ సిఎస్ శెట్టి గారు తెలిపారు. టాటా స్మారక కేంద్రాల్లో 380 కోట్లతో ఎన్ఎస్సి క్యాన్సర్ ఆసుపత్రి. ఇక ఈ వారం 27,000 కోట్ల ఐపీఓలు. నేటి నుంచి టాటా క్యాపిటల్ 15,512 కోట్లు. రేపటి నుంచి ఎల్జీ ఇండియా 11,607 కోట్లు. పర్యాటక ఆతిథ్య రంగంలోకి 9 కోట్లతో కొత్త ఉద్యోగాలు. డబ్ల్యూటీటీసీ నివేదిక. ఇక హైదరాబాద్లో 8% పెరిగిన ఇళ్ల ధరలు. 2025-26లో 4 లక్షల కార్లు ఎగుమతులు సాధిస్తామని మారుతి తెలిపింది. ఆర్ఐటీ యాప్ డౌన్లోడ్లు మొత్తం 75 లక్షలు అయింది. ఇక లాభాలు కొనసాగింపే. నిఫ్టీ 24,800కు పైగా ముగియడం కలిసొచ్చే అంశం. లోహ, బ్యాంక్, ఐటీ షేర్లకు సానుకూలతలు. గురువారం టీసీఎస్ ఫలితాలపై దృష్టి. విశ్లేషకుల అంచనా. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ ఒప్పంద ప్రాతిపాదికన 3 ఏళ్ల కాలానికి 646 ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీలు బెంగళూరులో 110, చెన్నైలో 105, హైదరాబాద్లో 65, కోల్కతాలో 6, ముంబైలో 12, నోయిడాలో 173, గౌహటిలో 22 ఉన్నాయి. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నావీ ముంబై వివిధ విభాగాల్లో 5 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్, ఆర్థోపెడిక్, ఆప్థమాలజిస్ట్. అర్హత పోస్ట్ నర్స్ నుంచి మెడికల్, పీజీ, ఎంబీబీఎస్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 అక్టోబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇక ప్రభుత్వ రంగ సంస్థ గుడ్గావ్లో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సెక్షన్ ఇంజనీర్, ఎస్ఎన్టీ, ఎలక్ట్రికల్ ప్లానింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్, సివిల్ డ్రాయింగ్ డిజైన్ ఇంజనీర్, ఎస్ఎన్టీ 1. ఎంపిక ఇంటర్వ్యూతో. అర్హత పోస్ట్ నర్స్ నుంచి డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇక దరఖాస్తుకు చివరి తేదీ 9 అక్టోబర్. ఇంటర్వ్యూ తేదీలు 8 మరియు 10 అక్టోబర్. ఇక నవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ బికనేర్, రాజస్థాన్లో 163 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
అర్హత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్ టెక్నాలజీ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్కు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ గ్రాడ్యుయేట్, నాన్ ఇంజనీరింగ్ బీకామ్ బీబీఏ చేసి ఉండాలి. ఎంపిక సంబంధిత విద్యార్హతల్లో పొందిన మార్కులతో ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 అక్టోబర్, ఆన్లైన్ దరఖాస్తు గడువు 23 అక్టోబర్. ఇక సంగారెడ్డి బానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీలు 86 ఉన్నాయి. అర్హత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, బీఈ బీటెక్, డిప్లొమా అప్రెంటిస్కు డిప్లొమా చేసి ఉండాలి. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఇక డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో 50 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ సివిల్. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 10 ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్లు 40 ఉన్నాయి డిప్లొమా అర్హతతో. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 19 అక్టోబర్. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ మరియు ఇంటర్వ్యూతో. ఇక చండీగఢ్లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో తాత్కాలిక ప్రతిపాదన 3 ఫెలో ఖాళీలకి భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటి వ్యవధి 1 ఏడాది పాటు. పోస్టును అనుసరించి ఎస్ఎంసి గుర్తించిన సంస్థ నుండి ఎండీ చేసి ఉండాలి. ఇక ఇంటర్వ్యూ తేదీ 14 అక్టోబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. వేదిక చండీగఢ్లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో. ఇక న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపాదికన 5 పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 25 అక్టోబర్. ఇంటర్వ్యూ తేదీ 31 అక్టోబర్. వేదిక న్యూఢిల్లీలో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. బిజినెస్ రీసెర్చ్, గ్రాఫిక్ డిజైన్, టెలికాలింగ్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల అంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.